కాబట్టి క్రీస్తు వాగ్దానం చేస్తున్నందు వల్ల మీ బిడ్డల పక్షంలో సంఘం యొక్క ఈ వాగ్దానం చేయవచ్చు. సాధారణమైన క్రియలన్నింటినీ లోకం యొక్క వృద్ధాంశం, ఘనమును, లోక సంబంధమైన దురాశలన్నింటినీ, శరీర సంబంధమైన బాధ్యతలు జరగడం వారి వల్ల ప్రేరేపబడిన వాటిని మీరు బిడ్డల పక్షాన విడిచిపెట్టుతున్నారా? బిడ్డకు దేవుని నామములో నడుపుకుంటున్నారా? కాబట్టి క్రీస్తు వాగ్దానం చేసిన ద్వారా మీరు సంఘంలోకి వాగ్దానం చేస్తారు. సాధారణ వారి పిల్లలంటే లోక విద్రాక్షణ, ఘనము, లోక సంబంధమైన దురాశలను, శరీర సంబంధమైన పాపలను నడవడం వారి వల్ల ప్రేరేపబడతారు. నీ వాటిని విడిచిపెడుతున్నావా? మరి ఏ విశ్వాసంలో ఒప్పుకునే పొందవచ్చున్నామో ఆ విశ్వాసంతో ఆ విశ్వాసం లేచి అపోస్తలుల విశ్వాసం భూమి ఆకాశం సృష్టించిన సరస్వతిగా నమ్ముతున్నారు. ఆయన ఈయన పరిశుద్ధాత్మ కరీన మరి కొద్ది పిల్లలు సిలువ చనిపోయిన వాడు పరలోకంలో సర్వశక్తిగా సజీవుల పరిశుద్ధాత్మ ప్రశ్న ఇవాంజలికల్ లూథరన్ సంఘం యొక్క బోధనను నమ్మకం కృపా సాధన శ్రద్ధతో ఉపయోగించుకుని వాగ్దానం చేయువా? సర్వంలో సదా పరిపాలన సర్వశక్తి గల దేవ, నీకు సమర్పింపబడ మీరు నీ కనికరం వల్ల పవిత్రమైన జీవితంతో అలంకరింపబడి నిత్య ఫలం పొందినట్టు ఏ స్థితి ద్వారా అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఆమేన్. దయచేసి గుర్తించవలసిందిగా మాట్లాడారు. గంటల నేను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామం నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. సిలువ వేయబడిన క్రీస్తులో విఫలమని క్రీస్తు శక్తి కలిగిన లోకంతో పాపంతో సాధనతో జీవిత పర్యంతం పోరాడుతూ క్రీస్తు యొక్క నమ్మకమైన సాధన అవుతుందని నీవేగా సిలువ గుర్తు వేయించున్నాను. ఆమేన్, ఆమేన్. సర్వశక్తిగా తండ్రి దేవుని అంగంతో కాపాడుతుంది. మీరు మాట్లాడాలంటే చనిస్తున్నారు. ఈ బిడ్డలు ఈ రాజ్యం అవసరంగా అంగీకరించారు. ఎంత ధర్మకార్యం చేసిన మీరు పర్యాటన విశ్వాస ప్రమాణం నేర్చుకోవాలి. అంతేకాక సంఘం పెడతాయి సభ్యులని మీరు తోటి సభ్యులుగా మీ తోటి సభ్యులు రాగా ఆమెను ప్రేమించి పరిశుద్ధ మూలంగా మీరు ఆమె ఒక వాక్కు ప్రేమ వారి వర్గంలో
మీ యొక్క సహాయం వారికి అందించాలని ప్రేమను హెచ్చరిస్తూ మనం చెప్తున్నాం. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మైన దేవుడు అదొకసారి విషయాన్ని మన మన